Hi everyone, this is Moshe Dayan from Smart English by Moshe Dayan. Today I am going to deal with the topic that is auxiliary verbs. చాలా రోజుల నుంచి చాలామంది అడుగుతూ ఉన్నారు. అయితే ఈరోజు నేను ఈ యొక్క వీడియోని మీ ముందుకు తీసుకురావడానికి వీలైంది. అయితే దీనిలోకి వెళ్ళకముందు ఒక చిన్న మాట ఏంటంటే ఈ యొక్క వీడియో కనుక మీకు నచ్చితే తప్పనిసరిగా లైక్ చేయండి. అదే కనుక దీనిలో మీకు యూస్ఫుల్ ఇన్ఫర్మేషన్ ఉంది అనుకుంటే కనుక మీకు వీలైనంత మందికి షేర్ చేయండి. అదేవిధంగా ఈ ఛానల్ నచ్చితే బాగుంది అనుకుంటే కనుక మీరు దీన్ని కూడా మీ ఫ్రెండ్స్కి మీకు తెలిసిన వాళ్ళందరికీ కూడా ఇంట్రడ్యూస్ చేయండి. మన ఛానల్ని స్మార్ట్ ఇంగ్లీష్ బై మోషే దయాన్ అన్న ఛానల్ని. అదేవిధంగా ఇంకెవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే కనుక తప్పనిసరిగా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే, అయితే ఈ యొక్క ఆక్సిలరీ వర్బ్స్ గురించి నేను చెప్పేటప్పుడు అన్నీ కూడా నేను ఒకరోజు చెప్పట్లేదు, ఒక క్లాస్లో చెప్పట్లేదు. ఎందుకంటే అన్నీ కూడా ఒకే క్లాస్లో అయితే కనుక ఇది మోర్ దాన్ 1 hour టైము పట్టేస్తుంది. ఎందుకంటే చాలా లెంగ్తీ వీడియో అయిపోతుంది. కాబట్టి నేను మిమ్మల్ని కూడా దృష్టిలో పెట్టుకొని మీకున్న సమయాన్ని కూడా నేను దృష్టిలో పెట్టుకొని దీన్ని కొన్ని పార్ట్స్గా చేసుకొని నేను దీన్ని మీ ముందుకు తీసుకొస్తున్నాను. అయితే మీకు కన్వీనియంట్గా ఉండడానికి కోసం నేను ఒక చిన్న పని చేస్తూ ఉన్నాను. ఈ యొక్క టైటిల్లో చూస్తే కనుక ఆక్సిలరీ వర్బ్స్ సహాయక క్రియలు, దాని పక్కన నెంబర్స్ ఇస్తున్నాను, 1 అని ఇస్తున్నాను ఈ యొక్క వీడియోకి. అయితే ఏంటంటే ఫస్ట్ పార్ట్ అని అర్థము. అలాగే మీకు సెకండ్, థర్డ్ అలాగా నేను పార్ట్స్ నెంబర్స్ ఇస్తూ వెళ్తాను. దాన్ని బట్టి మీరు ఏది మీరు కవర్ చేసుకున్నారో, ఏది ఇంకా చూడాల్సి ఉందో అవి మీరు ఈజీగా ఐడెంటిఫై చేసుకోవచ్చు అన్నమాట. ఓకే, అయితే దీన్ని తప్పనిసరిగా మంచిగా ఫాలో అవ్వండి. నేను చాలా డీటెయిల్డ్గా వెళ్తున్నాను టాపిక్స్. ఎందుకంటే వీటినన్నిటినీ కూడా మనం మంచిగా నేర్చుకుంటే మనకి కాన్ఫిడెన్స్ లెవెల్స్ అన్నాయి మనకి పెరుగుతూ ఉంటాయి. దాంతో మనము చాలా చక్కగా మంచిగా అంటే మన యొక్క లాంగ్వేజ్ని కరెక్ట్గా యూస్ చేయడానికి అవకాశం ఉంటుంది అన్నమాట. అది చాలా మంచి నాలెడ్జ్ కింద, అదొక ఎసెట్ కింద మనకి ఉంటుంది. కాబట్టి మీరందరూ కూడా కాన్సన్ట్రేట్ చేసి దీన్ని మంచిగా నేర్చుకోవడానికి ప్రయత్నం చేయండి. ఒకవేళ ఆల్రెడీ ఈ యొక్క టాపిక్ తెలిసిన వాళ్ళైతే కనుక ఏమీ లేదు, రిఫ్రెషింగ్ యువర్ నాలెడ్జ్. Okay, welcome you all once again to this class Smart English by Moshe Dayan. Okay, or I think you are all ready and eagerly waiting for this video. Come on, let's get into the video. First of all, let us see what is an auxiliary verb. Auxiliary verb ante enti. అయితే దీనికి ఇంకొక పేరు కూడా ఉంది, హెల్పింగ్ వర్బ్ అని కూడా అంటారు. హెల్పింగ్ వర్బ్ అని కూడా అంటారు. ఆక్సిలరీ వర్బ్ ఆర్ హెల్పింగ్ వర్బ్. నౌ కమ్ ఆన్, లెట్ us see the meaning of auxiliary verb, okay, in English. An auxiliary verb is a verb that is used as a helping verb along with the main verb in a sentence to make it more meaningful. It is used to alter the tense, mood or voice of the sentence. Okay, తెలుగులో చూద్దాము. సహాయక క్రియ అంటే దీన్ని ఆక్సిలరీ వర్బ్స్ లేదా హెల్పింగ్ వర్బ్స్ని తెలుగులో ఏమంటారు అంటే సహాయక క్రియ అని చెప్పి అనడం జరుగుతుంది. ఓకే, అయితే ఈ యొక్క సహాయక క్రియ అనేది ఒక వాక్యంలోని ప్రధాన క్రియతో పాటు సహాయక క్రియగా ఉపయోగించబడుతుంది. ఇది మరింత అర్థవంతంగా ఉంటుంది. వాక్యం యొక్క కాలం, మానసిక స్థితి లేదా స్వరాన్ని మార్చడానికి ఇది ఉపయోగపడుతుంది. ఓకే, అంటే మెయిన్ వర్బ్తో పాటు ఈ యొక్క హెల్పింగ్ వర్బ్ యాడ్ అయినప్పుడు
దాని యొక్క మీనింగు ఇంకా మంచిగా ఎఫెక్టివ్గా ఉండడం. దీన్ని బట్టి ఏంటంటే ఈ యొక్క టెన్స్ కానీ మూడ్ కానీ వాయిస్ ఆఫ్ ద సెంటెన్స్ మారడం అన్నది జరుగుతుంది. ఓకే, ఇది ఆక్సిలరీ వర్బ్ అంటే. ఓకే, నౌ లెట్ us ప్రొసీడ్ ఇన్ ద సైంటిఫిక్ వే. అంటే దీన్ని మంచిగా అర్థం చేసుకుందాము. ఫస్ట్ లెట్ us see the definition of an auxiliary verb. ఈ యొక్క ఆక్సిలరీ వర్బ్ యొక్క డెఫినిషన్ మనం చూద్దాము. అంటే సహాయక క్రియ యొక్క నిర్వచనం. సహాయక క్రియ యొక్క నిర్వచనం అంటే ఇది తెలుగులో కూడా నేను చెప్తున్నాను. ఎందుకు అంటే అందరికీ కూడా ఇది అందుబాటులో ఉండాలన్న ఒకే ఒక్క దీంతో అంటే ఆలోచనతో నేను తెలుగులో కూడా చెప్పడం జరుగుతుంది. సహాయక క్రియ యొక్క నిర్వచనం అయితే చూడండి దీన్ని. An auxiliary verb is a verb such as be, do and have used with main verbs to show tense etc. and to form questions and negatives according to the Oxford Learners Dictionary. అంటే ఆక్స్ఫర్డ్ లెర్నర్స్ డిక్షనరీ ఏమని చెప్తుంది అంటే, ఎలా డిఫైన్ చేస్తుంది అంటే ఆక్సిలరీ వర్బ్ని. An auxiliary verb is a verb such as be, do and have used with main verbs to show tense etc. and to form questions and negatives. Okay, according to Oxford Learners Dictionary. దీన్ని తెలుగులో చూద్దాము. సహాయక క్రియ అనేది ఆక్స్ఫర్డ్ లెర్నర్స్ డిక్షనరీ ప్రకారము ఈ రకంగా ఉంటుంది. అంటే ఏంటంటే ఇది బీ, డూ అండ్ హ్యావ్ ఇవి ప్రధాన క్రియలతో పాటుగా వీటిని వాడడం అన్నది జరుగుతుంది. అయితే వీటితో ఏంటంటే క్వశ్చన్స్ అడగొచ్చు, రూపొందించవచ్చు. అదేవిధంగా ప్రతికూలతలను కూడా రూపొందించడానికి ఉపయోగపడుతుంది మాట ఇది. అయితే ఎప్పుడైతే ఇది మెయిన్ వర్బ్తో పాటు కలిసి వాడతామో ఆటోమేటిక్గా దీనిలో టెన్స్ కానీ మూడ్ కానీ వాయిస్ కానీ దీనిలో మారుతూ ఉండడం మనం చూస్తాము అని దీని యొక్క భావం. ఓకే, come on, now let us see the next one. The Macmillan Dictionary defines auxiliary verbs as the verbs be, do and have in English when they are used with another verb to form tenses, questions, question tags and the passive. For example, in the sentences I'm listening, are you working, you don't like her, do you, and the bill has been paid, am, are, do and has been are all auxiliaries. ఓకే, ఇక్కడ మ్యాక్మిలన్ డిక్షనరీ ఈ రకంగా ఆక్సిలరీ వర్బ్స్ గురించి తెలియచేయడం జరిగింది. ఓకే, దాంతో పాటుగా కొన్ని ఎగ్జాంపుల్స్ని కూడా ఇక్కడ ఇవ్వడం జరిగింది. అయితే తెలుగులో చూడండి. మ్యాక్మిలన్ నిఘంటువు సహాయక క్రియలను ఇంగ్లీష్లో బీ, డూ మరియు హ్యావ్ అనే క్రియలుగా నిర్వచిస్తుంది. వాటిని కాలాలు, ప్రశ్నలు, ప్రశ్న ట్యాగులు మరియు నిష్క్రియాత్మకంగా రూపొందించడానికి మరొక క్రియతో ఉపయోగించినప్పుడు చూడండి. ఎగ్జాంపుల్ ఉదాహరణకు నేను వింటున్నాను, మీరు పని చేస్తున్నారా,
మీకు ఆమె ఇష్టం లేదు లేదా మరియు బిల్లు చెల్లించబడింది. యామ్, ఆర్, డ్యూ మరియు హ్యావ్ అన్ని సహాయకాలు. ఓకే, ఈ రకంగా ఇది చెప్పడం నిర్వచించడం జరిగింది. ద మ్యాక్మిలన్ డిక్షనరీ అని అంటే సహాయక క్రియలను గురించి ఈ రకంగా చెప్పడం జరిగింది. ఓకే, now let us proceed to another definition given by Cambridge Dictionary. Okay, according to the Cambridge Dictionary, an auxiliary verb is a verb that is used with another verb to form tenses, negatives and questions. In English, the auxiliary verbs are be, have and do. ఓకే, ఇదే ఆక్సిలరీ వర్బ్స్ అంటే ఒక వర్బ్ మెయిన్ వర్బ్తో పాటు కలిసి వాడడం ద్వారా టెన్సెస్ని ఫామ్ చేయడం, నెగటివ్స్ని, క్వశ్చన్స్ని ఈ రకంగా అన్నిటినీ ఫామ్ చేయడం జరుగుతుంది అని చెప్పడం జరుగుతుంది. ద మెయిన్ ఆక్సిలరీ వర్బ్స్ ఏంటి అంటే కనుక బీ, హ్యావ్ అండ్ డూ అని చెప్పింది కేంబ్రిడ్జ్ డిక్షనరీ. కేంబ్రిడ్జ్ డిక్షనరీ ప్రకారం సహాయక క్రియ అనేది కాలాలు, ప్రతికూలతలు మరియు ప్రశ్నలను రూపొందించడానికి మరొక క్రియతో ఉపయోగించే క్రియ. ఓకే, ఆంగ్లంలో సహాయక క్రియలు బీ, హ్యావ్ అండ్ మరియు డూ. ఓకే, కేంబ్రిడ్జ్ డిక్షనరీ ప్రకారము సహాయక క్రియ అనేది కాలాలు, ప్రతికూలతలు మరియు ప్రశ్నలను రూపొందించడానికి మరొక క్రియతో ఉపయోగించే క్రియ. ఆంగ్లంలో సహాయక క్రియలు బీ, హ్యావ్ మరియు డూ. ఓకే, ఇట్స్ వెరీ క్లియర్ నో? ఎస్. ఇప్పటి వరకు మనకు అర్థమైంది కదా, 3 డెఫినిషన్స్ చూసాము. అంటే ఒక్కొక్కటి ఏ రకంగా అంటే ఆక్సిలరీ వర్బ్స్ని లేదా హెల్పింగ్ వర్బ్స్ని ఏ రకంగా డిఫైన్ చేస్తుందో మనం చూసాము. ఓకే, దాన్ని బట్టి మనకి ఒక క్లియర్ ఐడియా వచ్చింది. అదేంటి అంటే ఒక సెంటెన్స్లో మెయిన్ వర్బ్తో పాటు ఇంకొక వర్బ్ ఉపయోగించడం, సహాయపడడం ద్వారా దాని యొక్క మీనింగ్ మారుతూ అది టెన్సెస్ని కానీ వాయిస్ని కానీ మూడ్ను కానీ మార్చడం జరుగుతుంది అని చెప్పి తెలుసుకున్నాము. అదేవిధంగా మీ యొక్క ఆక్సిలరీ వర్బ్స్ దగ్గరికి వచ్చేటప్పటికి బీ, డూ, హ్యావ్ అన్నాయి మెయిన్ ఆక్సిలరీ వర్బ్స్గా గుర్తించడం జరుగుతుంది. ఓకే, come on, now let us proceed to the next step, that is how to use auxiliary verbs. How to use auxiliary verbs. సహాయక క్రియలను ఎలా ఉపయోగించాలి, సహాయక క్రియను ఎలా ఉపయోగించాలి అంటే గనక ఎలాగ మనము ఈ యొక్క ఆక్సిలరీ వర్బ్స్ని వాడాలి, ఎలా ఉపయోగించాలి. ఆక్సిలరీ వర్బ్స్ క్యాన్ బి యూజ్డ్ టు పర్ఫార్మ్ different functions in a sentence or a context. Auxiliary verbs act as helping verbs to alter the tense, voice and mood of a sentence. Let us look at how these verbs act to fulfill each of these characteristics. సహాయక క్రియలను వాక్యం లేదా సందర్భంలో వేరువేరు విధులను నిర్వహించడానికి ఉపయోగించవచ్చు. సహాయక క్రియలు వాక్యం యొక్క కాలం, స్వరం మరియు మానసిక స్థితిని మార్చడానికి సహాయపడే క్రియలుగా పనిచేస్తాయి. ఈ ప్రతి లక్షణాలను నెరవేర్చడానికి ఈ క్రియలు ఎలా పనిచేస్తాయో మనం చూద్దాము. ఓకే,
అయితే దీన్ని బట్టి మీకు పూర్తిగా అర్థమైంది. ఏంటంటే ఆక్సిలరీ వర్బ్ అన్నది హెల్పింగ్ వర్బ్ కింద యాక్ట్ చేస్తుంది. మెయిన్ వర్బ్తో కలిసి ఆ యొక్క సెంటెన్స్లో టెన్స్ని కానీ వాయిస్ని కానీ మూడ్ని కానీ మార్చడం అన్నది జరుగుతుంది. ఓకే, అయితే మళ్ళీ ఒకసారి ఇక్కడ చూద్దాము. ఆక్సిలరీ వర్బ్స్ యూజ్ టు ఆల్టర్ ద టెన్స్ ఆఫ్ ద సెంటెన్స్. ఓకే, వాక్యం యొక్క కాలాన్ని మార్చడానికి ఉపయోగించే సహాయక క్రియలు. అయితే ఆల్రెడీ టెన్సెస్ మీరు ఫాలో అవుతున్నారు కదా మన క్లాసెస్లో. ఆ టెన్సెస్ని కూడా మీరు ఫాలో అవుతూ ఉండండి. మీకు ఎప్పుడైనా డౌట్ వచ్చినప్పుడు వీటిల్లో ఆక్సిలరీ వర్బ్స్ దగ్గర వెంటనే మీరు టెన్సెస్ని కూడా రిఫర్ చేయండి. టెన్సెస్ చెప్తున్నప్పుడు, నేర్చుకుంటున్నప్పుడు, వింటున్నప్పుడు ఆక్సిలరీస్ గురించి ఏమైనా ఇది వస్తే కనుక మీరు వీటిని కూడా రిఫర్ చేయొచ్చు. ఏదైతేనేంటి, మనందరం కలిసి మంచిగా నేర్చుకోవడానికి ప్రయత్నం చేస్తున్నాము కదా. ఓకే, దట్ మస్ట్ బి ద స్పిరిట్, రైట్? ఓకే, చూడండి ఇక్కడ ఆక్సిలరీ వర్బ్స్ యూజ్ టు ఆల్టర్ ద టెన్స్ ఆఫ్ ద సెంటెన్స్. There are particularly a few auxiliary verbs that can be used to change the tense of the action being performed by the subject, a noun or pronoun, in a context. సబ్జెక్ట్ అంటే అది నౌన్ అయినా కావచ్చు, ప్రనౌన్ అయినా కావచ్చు. ఆల్ టు బి ఫార్మ్స్ ఆఫ్ వర్బ్స్, all forms of have and forms of will are used to denote different tenses. To be, and the next one is have and will. తెలుగులో చూడండి ఒక్కసారి. ఒక సందర్భంలో సబ్జెక్ట్ అంటే నామవాచకము లేదా సర్వనామం, నామవాచకము లేదా సర్వనామం చేసే చర్య యొక్క కాలాన్ని మార్చడానికి ప్రత్యేకంగా కొన్ని సహాయక క్రియలు ఉపయోగించబడతాయి. ఓకే, కాలాన్ని మార్చడానికి ప్రత్యేకంగా కొన్ని సహాయక క్రియలు ఉపయోగించబడతాయి. క్రియల యొక్క రూపాలు అన్నీ టు బి, హ్యావ్ అండ్ విల్ రూపాలు వేర్వేరు కాలాలను సూచించడానికి ఉపయోగించబడతాయి. టు బి, హ్యావ్ అండ్ విల్. ఓకే, now let us start the types. There are two types of auxiliary verbs. రెండు రకాలుగా ఉన్నాయి auxiliary verbs. The first one is primary auxiliary verbs and the second one is modal auxiliary verbs. Okay, one is primary auxiliary verbs and the second one is modal auxiliary verbs. మోడల్ అన్నది స్పెల్లింగ్ కూడా కాస్త గమనించుకోండి. ఓకే, MODAL మోడల్ ఆక్సిలరీ వర్బ్స్. అయితే ఈ యొక్క ప్రైమరీ ఆక్సిలరీ వర్బ్స్లో ఏమేమి వస్తాయి అన్నది మీకు కనపడుతుంది కదా క్లియర్గానే. చూడండి, ప్రైమరీ ఆక్సిలరీ వర్బ్స్లో ఏమి వస్తాయి అంటే కనుక బీ ఫార్మ్స్ అంటే బీ వర్బ్, హ్యావ్ వర్బ్ అండ్ డూ వర్బ్. బీ వర్బ్, హ్యావ్ వర్బ్ అండ్ డూ వర్బ్. అయితే బీ వర్బ్ దగ్గర బీ ఫార్మ్స్ దగ్గరికి వచ్చేసరికి చూడండి అవి ఏంటి అంటే కనుక ఈజ్, యామ్, ఆర్, వాజ్, వర్, బీన్, బీయింగ్. ఓకే, బీ ఫార్మ్స్కి వచ్చేసరికి. హ్యావ్ వర్బ్కి వచ్చేటప్పటికి హ్యావ్, హ్యాస్, హ్యాడ్,
having. Okay, have, has, had, having. Do verb కి వచ్చేటప్పటికి do, does, did. Do, does, did. ఇవన్నీ కూడా వీటన్నిటినీ కూడా ప్రైమరీ ఆక్సిలరీ వర్బ్స్ అని అంటారు. ప్రైమరీ ఆక్సిలరీ వర్బ్స్ అని అంటారు. సెకండ్ వన్ ఏంటి అంటే మోడల్ ఆక్సిలరీ వర్బ్స్. ఈ యొక్క మోడల్ ఆక్సిలరీ వర్బ్స్లో ఏమేమి వస్తాయో చూడండి. క్యాన్, కుడ్, షెల్, షుడ్, విల్, వుడ్, మే, మైట్, మస్ట్, డేర్, నీడ్, యూజ్ టు, ought to. Can, could, shall, should, will, would, may, might, must, dare, need, use to, ought to. ఓకే, అర్థమైంది కదా. ఆక్సిలరీ వర్బ్స్లో 2 టైప్స్ ఆక్సిలరీ వర్బ్స్ మనం చూసాము. ఏమేంటి? ప్రైమరీ ఆక్సిలరీ వర్బ్స్, మోడల్ ఆక్సిలరీ వర్బ్స్. ఓకే, now let us see the examples of primary auxiliary verb. Okay, to be. I am working, నేను పని చేస్తున్నాను. You are writing, మీరు రాస్తున్నారు. He is sleeping, అతను నిద్రపోతున్నాడు. The horses are running, గుర్రాలు పరిగెడుతున్నాయి. రామ was drawing pictures, రాముడు లేదా రామ చిత్రాలు గీస్తున్నాడు. Was he reading, అతను చదువుతున్నాడా. ఓకే, వీటిల్లో మీరు ఈ యొక్క టు బి ఫార్మ్స్ని మీరు వర్బ్స్ని గుర్తించండి. Come on, now let us continue few more sentences, examples for primary auxiliary verbs. Okay, come on, look at the sentences. అయితే వీటిని తెలుగులో ట్రాన్స్లేషన్ కూడా చెప్తున్నాను. అంటే కొంతమందికి ఎవరికైతే ఇబ్బంది ఉందో మీనింగ్ అర్థం చేసుకోవడానికి కొంత ఈజీగా అర్థం అవడం కోసం. ఓకే, కమ్ ఆన్, లెట్ us స్టార్ట్ దిస్. ఐ షల్ బీ స్లీపింగ్ దెన్, నేను అప్పుడు పడుకుంటాను. వర్ దే క్వారలింగ్, వాళ్ళు గొడవ పడుతున్నారా. షీ విల్ బీ కోంబింగ్ హర్ హెయిర్ దెన్, ఆమె అప్పుడు తన జుట్టు దువ్వుకుంటుంది. వి షాల్ బీ క్లీనింగ్ ద రూమ్ దెన్, మేము అప్పుడు గదిని శుభ్రం చేస్తాము. ఐ యామ్ టు గో టు స్కూల్ ఎట్ 10 AM, నేను ఉదయం 10 గంటలకు స్కూలుకి వెళ్తాను. ఓకే, ఇంకా కొన్ని ఎగ్జాంపుల్స్ చూద్దాము. You are to write this composition. You are to write this composition. మీరు ఈ కాంపోజిషన్ రాయండి. I am to meet him at the station. I am to meet him at the station. నేను అతనిని స్టేషన్లో కలుస్తాను. He is to leave for Agartala tomorrow. అతను రేపు అగర్తలాకు బయలుదేరబోతున్నాడు. ఇంకా కొన్ని ఎగ్జాంపుల్స్ చూద్దాము. దే ఆర్ టు ఒబే దేర్ టీచర్స్, వారు తమ టీచర్లకు కట్టుబడి ఉన్నారు. ద బాయ్ వాజ్ టు సీ ద డాక్టర్. ద బాయ్ వాజ్ టు సీ ద డాక్టర్, అబ్బాయి డాక్టర్ని చూడవలసి ఉంది. యు ఆర్ టు వెయిట్ ఫర్ అనదర్ అవర్. యు ఆర్ టు వెయిట్ ఫర్ అనదర్ అవర్, మీరు ఇంకో గంట ఆగండి. వి ఆర్ టు ప్రిపేర్ దిస్ లెసన్ టుడే. వి ఆర్ టు ప్రిపేర్ దిస్ లెసన్ టుడే,
మేము ఈరోజు ఈ పాఠాన్ని సిద్ధం చెయ్యాలి. ఓకే. The chief minister is to unveil this statue. The chief minister is to unveil this statue. ఈ విగ్రహాన్ని ముఖ్యమంత్రి ఆవిష్కరించనున్నారు. Students are to organize a science exhibition. Students are to organize a science exhibition. విద్యార్థులు సైన్స్ ఎగ్జిబిషన్ ఏర్పాటు చేయనున్నారు. Suman and Sumati were to be married last month. Suman and Sumati were to be married last month. గత నెలలో సుమన్ సుమతి వివాహం జరగాల్సి ఉంది. గత నెలలో సుమన్ సుమతి వివాహం జరగాల్సి ఉంది. Jatin is to teach us English from tomorrow. Jatin is to teach us English from tomorrow. రేపటి నుండి జతిన్ మాకు ఇంగ్లీష్ నేర్పించబోతున్నాడు. General Chowdhury was to direct this offensive. General Chowdhury was to direct this offensive. General Chowdhury ఈ ప్రమాదకరానికి దర్శకత్వం వహించాడు. All players are to assemble on the field at 3 in the afternoon. All players are to assemble on the field at 3 in the afternoon. ఆటగాళ్ళందరూ మధ్యాహ్నం 3 గంటలకు మైదానంలో సమావేశం అవ్వాలి. ఈ యొక్క ఆక్సిలరీ వర్బ్ టు బి మనం వాడేటప్పుడు ముఖ్యంగా మనం గుర్తుంచుకోవాల్సిన విషయం ఒకటి ఉంది. ఓకే, అదేంటి అంటే when using the forms of to be, make sure you use the gerund verb plus ing form of the main verb as they are used to indicate continuous action. To be రూపాలను ఉపయోగిస్తున్నప్పుడు మీరు ప్రధాన క్రియ యొక్క జెరెండ్ అంటే వర్బ్ ప్లస్ ఇంగ్ ఫామ్ రూపాన్ని ఉపయోగించాలి అని గుర్తుంచుకోండి. ఎందుకంటే అవి నిరంతర చర్యను సూచించడానికి ఉపయోగపడతాయి. ఓకే, అంటే టు బీతో మనం జెరెండ్ ఫామ్ వర్బ్ ప్లస్ ఇంగ్ ఫామ్ ఈజ్ కాల్డ్ జెరెండ్, దానిని మనము ఉపయోగించాల్సి ఉంటుంది. ఓకే, ఇప్పటి వరకు మీరు చూశారు, విన్నారు. ఆక్సిలరీ వర్బ్స్, హెల్పింగ్ వర్బ్స్ అంటే ఏంటి, దాన్ని ఎలా వాడాలి, ఎలా ఉపయోగించాలి, అయితే వాటి వల్ల ఎలాగ సెంటెన్సెస్ ఫ్రేమ్ చేసుకోవాలి, వాటితో ఎలాంటి మార్పులు వస్తాయన్నది మనం చూసాము. అయితే ఇక్కడ నేను ఒకటి మీకు డిస్ప్లే చేస్తూ ఉన్నాను. అంటే ఆక్సిలరీ వర్బ్స్ అంటే టెన్స్ని, మూడ్ని, వాయిస్ని ఏ రకంగా మారుస్తుంది అన్నది దీనిలో చూడండి. బీ ఫార్మ్స్, హ్యావ్ ఫార్మ్స్, డూ ఫార్మ్స్ ఇవన్నీ కూడా ఇక్కడ క్లియర్గా దీని మీద ఉండడం జరిగింది. కాబట్టి మీరు తప్పనిసరిగా దీనిని చూడండి, చూసి కాస్తంత స్టడీ చేయండి. ఓకే, బీ అంటే యామ్, ఈజ్ ఇవన్నీ కూడా ఇవ్వడం జరిగింది. ఇది నేను ఆక్సిలరీ వర్బ్స్కి సంబంధించిన ప్రతి వీడియోకి కూడా నేను ఇది అటాచ్ చేస్తాను, దీనిలో పెడతాను. దీన్ని తప్పకుండా మీరు ఉపయోగించుకోండి. ఓకే, జాగ్రత్తగా చూసుకోండి దీన్ని.
ఈ క్లాస్లో మనము ఆక్సిలరీ వర్బ్స్లో టు బీ అన్న దాని గురించి మనం నేర్చుకున్నాము. అయితే ఈ యొక్క సెంటెన్సెస్ అన్నిటినీ కూడా 1-2 సార్లు జాగ్రత్తగా చదివి గమనించండి. ఆక్సిలరీ వర్బ్స్ని ఏ రకంగా మనం యూస్ చేస్తున్నాము అన్నది, ఎలా ఉపయోగించాలో మనకి తెలుస్తుంది. తర్వాత ఇంకా మిగిలినవి కూడా నేను నెక్స్ట్ క్లాసెస్లో నేను మీ ముందుకు తీసుకొస్తాను. దానికోసం మీరు వెయిట్ చేస్తూ ఉండండి. వీటిని నేర్చుకొని ప్రాక్టీస్ చేయండి. తర్వాత అవసరాన్ని బట్టి కూడా వీటిని వాడుతూ ఉండండి. అది మీకు చాలా చాలా ఉపయోగపడుతుంది. ఈ నాలెడ్జ్ అంతా మనకి ఏంటంటే చాలా కాన్ఫిడెంట్గా మాట్లాడడానికి, ముఖ్యంగా లాంగ్వేజ్ని కరెక్ట్గా యూస్ చేయడానికి మనకి ఎంతగానో హెల్ప్ చేస్తూ ఉంటాయి. నెక్స్ట్ వీడియో కోసం మీరందరూ కూడా ఎదురు చూస్తూ ఉండండి. I will come back as early as possible. Okay, till then, bye and take care and all the best, and thank you so much for watching this video. Thank you. Bye bye.